నమస్కారం. నేను విజేత స్కూల్ జమిలాపేట ప్రిన్సిపల్ని. నా పేరు ఉషారాణి. సో ఈరోజు మేము స్పోర్ట్స్ మీట్ 2024 కండక్ట్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా మేము ఏంటి అంటే పిల్లలకి విద్యతో పాటు అన్ని రకాలుగా మేము సహకరిస్తాము అనే ఉద్దేశంతో ఈరోజు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఫిజికల్గా కూడా ఫిజికల్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి దానిని బట్టి వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్లో కూడా అలాగే యాక్టివ్ అవుతారు అనే ఉద్దేశంతో మేము ఇవాళ ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు కొందరు చదవకున్నా కూడా ఆటలతోటి ముందుకు రావడానికి చదువుకోవడానికి ఎక్కువ విజ్ఞప్తి చూస్తుంటారు. దాంతోపాటు మరి మా ఈ విజేత స్కూలు వారి యొక్క ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఈ స్కూల్ గురించి చెప్పాలంటే పిల్లలు ఎవరైనా సరే మనం ఎక్కువ ఫీజు కట్టి చదివిస్తున్నాం అనే ఆలోచనతో పెద్ద పెద్ద స్కూల్లో పంపిస్తున్నాం. అది కాదు, చిన్న పిల్లలకి ఎక్కడైతే విద్య మంచిగా చెప్తారో కేర్ తీసుకొని పిల్లలకి విద్యను బోధిస్తారో అలాంటి స్కూళ్ళని చిన్న స్కూళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ స్కూలు 16 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా విజయవంతంగా నడుస్తుంది. మా సహకారం ఈ స్కూల్కి ఎప్పుడు ఉంటుందని మేము తెలియజేస్తూ in this that part of co-curricular activities, as well as that we are giving the importance to cultural activities, sports along with the studies. Okay, here in this our main motto is the students, if they are physically fit, they can develop mentally. When they are mentally fit, then they can develop their studies and they will be reach. ప్రధానంగా పెద్ద స్కూళ్ళల్లో అంటున్నారు, పిల్లలకు చదువు ఒక్కటే కాదు, వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. స్పోర్ట్సే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా తెలంగాణ సాంప్రదాయ ప్రకారం ఉండే పండుగలను కానీ బతుకమ్మ ఉత్సవాలను కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని స్కూల్లో పిల్లలకు మేము నిత్యం అందిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు, అదేవిధంగా మా యొక్క స్టాఫ్ మా యొక్క ప్రిన్సిపాల్ వీరందరూ చాలా చొరవ తీసుకుని విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించడం జరుగుతుంది.